జిమ్లకు వెళ్ళేటటువంటి హిందూ అమ్మాయిలు కంపల్సరీ వీడియో చూడాలి. అండ్ మీకు తెలిసినటువంటి ఏ హిందూ అమ్మాయి గానీ ఏ మహిళ గానీ ఒక జిమ్ కు ఫిట్నెస్ సెంటర్ కు వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇది ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ లో జరిగింది. ఒక్కసారి ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నాడో వినండి. कि ये लड़के इन पीड़िताओं के साथ पहले दोस्ती करके एवं इनको बरगलाकर इनका धर्म परिवर्तन कराने का कार्य कर रहे हैं. విన్నారు కదా, నలుగురు జిమ్ ట్రైనర్స్, ఒక లేడీ, ఒక హెడ్ కానిస్టేబుల్, 6 కలిసి దొంగనా కొడుకులు ముస్లింస్ ఈ రాకెట్ ఆపరేట్ చేసినారు. ఇందులో ఏంటంటే ఈ ముస్లిం లేడీ ఉంది కదా, జిమ్ కు వచ్చేటటువంటి లేడీస్ హిందువులు ఎవరైతే ఉన్నారో అందులో బాగా డబ్బులున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని ఈ 6 ఎట్లనే చేసి మంచిగా ఫ్రెండ్స్ గా చేయడం. స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటి? ఈ దొంగనా కొడుకులు 4 జిమ్ ట్రైనర్స్ ని వాళ్ళని ఏదో రకంగా ట్రాప్ చేయడం, వాళ్ళని లైంగికంగా వాడుకోవడం, వాడుకున్న వీడియోలు వాళ్ళకి తెలియకుండా తీసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం. స్టేజ్ 2. నెక్స్ట్ ఏంటి? ఈ వీడియోలు పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఏమని? డబ్బుల కోసం. ఈ వీడియోలు చూపేలా డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇవి పార్న్ సైట్స్ లో పెడతాము, సోషల్ మీడియాలో పెడతాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తాము అని చెప్పి బెదిరియడం. వాళ్ళ దగ్గర ఉన్న రోజు డబ్బులు ఇస్తారు. ఇక డబ్బులు ఇవ్వలేని ఒక స్టేజ్ వస్తుంది కదా, మేము ఇయ్యము, మీ వల్ల మేము సూసైడ్ చేసుకున్నాము, చచ్చిపోతాం అన్నప్పుడు ఆ స్టేజ్ కు తీసుకొచ్చిన తర్వాత సరే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇంకొక అమ్మాయిని పరిచయం చేయండి, ఓ 2 పరిచయం చేయండి, 3 పరిచయం చేయండి. వీళ్ళ పరిస్థితి ఇంతే, కొత్తగా పరిచయం అయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇది ఏంటంటే ఠాగూర్ సినిమా లాగా 1+3 ఇట్లా కంటిన్యూ అవుతుంటది. దీని తర్వాత స్టేజ్ 4th స్టేజ్ ఏంటంటే మీరు కన్వర్ట్ అవ్వండి. రైట్, ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేని స్టేజ్ వచ్చినప్పుడు అమ్మాయిల్ని పరిచయం చేయాలి, అమ్మాయిల్ని కూడా పరిచయం చేయలేని ఒక స్టేజ్ వస్తుంది కదా, అప్పుడు కన్వర్ట్ కావాలి. అండ్ కన్వర్షన్ తో ఆగిపోతుంది అంటే ఆగిపోదు. కన్వర్షన్ తర్వాత స్టేజ్ ఏంటి తెలుసా? అలా ఇస్లాం ప్రకారం మీరు మా ఇంట్లో 4 ఉంటే 4తో, 5 ఉంటే 5తో సంసారం చేయాలి, పిల్లల్ని కనాలి అని అంటారు. ఇది ఇలా వాళ్ళ యొక్క మోడల్స్ ఆపరేంటి. ఈ రకంగా హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇది ఎక్కడ యూపీలో జరిగింది, మిర్జాపూర్ లో జరిగింది, మాకెందుకు అని. ఇదే లేటెస్ట్ గా జస్ట్ 2 months కింద, కేవలం 2 months కింద హైత్నగర్ జిమ్ లో జరిగింది. దీని మీద రాజా సింగ్ కూడా స్పందించారు, ఒకసారి చూడండి. అండ్ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫెమినిస్టులు ఉంటారు కదా, సోకాల్డ్ ఫెమినిస్టులు, అమ్మ మీరు బట్టల కోసం చేస్తారు కదా యుద్ధాలు, ఇది వేసుకుంటాం అది వేసుకుంటామని, ఇప్పుడు ఆడవాళ్ళ బ్రతుకులు పోతున్నాయి, వాటి కోసం చేయండి అమ్మ దయచేసి. ఆ అవగాహన కల్పిస్తే బాగుంటది. మీ యాక్టివిజం అనేది హిందూ